ప్రజలకు కూడా తెలుసు కాళేశ్వరం ద్వారా రైతులు ఎంత ఎంత పచ్చగా పంటలు పండించుకున్నారో రైతులకు తెలుసు. వాళ్ళందరూ ఇవాళ టీవీల ముందు కూర్చొని మా సార్ కేసీఆర్ మాకు నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, రైతే రాజన్నటువంటి నాయకుడు ఇవాళ చాలా కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చేస్తాడు. ఖచ్చితంగా కేసీఆర్ సార్కు ఏం కాదని వాళ్ళు అక్కడ భగవంతుడికి మొక్కుతున్నారు. టీవీల ముందు కూర్చొని సార్ ఖచ్చితంగా బయటకు వస్తాడు నీతి నిజాయితీగా. అంతే అన్న. నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా నీ కమిషన్ గీ మిషన్ తెలంగాణల నై చల్తా నై మిషన్ గీ మిషన్ తెలంగాణల నై చల్తా. పోరాట పొద్దు పడుపు మా సారు కేసీఆర్, పోరాట పొద్దు పడుపు మా సారు కేసీఆర్, కడిగిన ముత్యం తీరు బయటికి వస్తాడు చూడు. నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా. ఓకే అన్న, సబ్బండ వర్ణాల పోరాటం తెలంగాణ రాష్ట్రం కోసం అమరణ నిరాధార చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి నీళ్లు నిధులు నిమ్మకాలే అనే ఒక నినాదంతోనే తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. దీనిపైన కాళేశ్వరం పైన పెట్టిన విచారణని ఏ విధంగా చూడొచ్చు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రలు ఏంటి? ఇది నిజానికి కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాడుకున్నటువంటి పాటలు గోదారి గోదారి ఓ పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. గోదారి గోదారి ఓ పారేటి గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి. ఇది తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నాం. అటువంటి గోదావరి మీద రైతు కాళ్ళు కడగడం కోసము, రైతు పంటలు పండడం కోసము కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టి గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎండాకాలంలో కూడా చెరువులను మత్తడి దునికేలాగా, చెరువులలో చేప పిల్లలు ఆడుకునేలాగా కేసీఆర్ గారు చెరువులను నింపితే, అదే కాళేశ్వరం పేరుతోటి ఈరోజు ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్షతోటి ఈరోజు కేసీఆర్ గారి మీద నిందలు మోపడానికే ఈరోజు కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ వేసి ఈరోజు కేసీఆర్ గారిని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఖచ్చితంగా నీతి నిజాయితీగా నిక్కచ్చిగా కాళేశ్వరాన్ని ఏ విధంగానైతే ప్రజల ముందు కట్టి నిలబడ్డాడో, అదే కాళేశ్వర జలాలతోటి మళ్ళొక్కసారి వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కాళేశ్వరాన్ని నిలబెట్టి ప్రజల ముందుకు నీళ్లతోటి మళ్ళొకసారి కేసీఆర్ గారు రాబోతున్నాడు.